సో ఎలిమెంటరీ రో ఆపరేషన్ని యూజ్ చేసుకొని ఇక్కడ 4 రోస్ ఉన్నాయి. సో ఫస్ట్ రోని యూజ్ చేసుకొని ఫస్ట్ ఎలిమెంట్ని, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో ఫస్ట్ ఎలిమెంట్స్ని 0 చేస్తాం అనమాట. సెకండ్ ఎలిమెంట్లో చూడండి 2 ఉంది, నాకు -2 కావాలి. సో 2 ఇంటూ R1, R1లో ఆల్రెడీ 1 ఉంది, 1 ఇంటూ 2 2, 2 - 2 0 అవుతుంది కాబట్టి నేను ఆ కండిషన్ తీసుకున్నాను. సో సెకండ్ వన్ R3 - 3R1 అండ్ ఫైనల్ R4 టెన్స్ టు R4 - 6R1. ఓకే, సో దిస్ ఈజ్ ఇంప్లాయిస్ 1 2 3 0. ఫస్ట్ రో మనం ఏం చేంజ్ చేయడం లేదు కదా, సేమ్ అలాగే రాసాం. సో సెకండ్ 2 - 2 0 అండ్ చూడండి నెక్స్ట్ 4 - 2 ఇంటూ 2 ఎంత, 4 - 4 0. నెక్స్ట్ 3 - 3 ఇంటూ 2, సో 3 - 6 -3. నెక్స్ట్ 2 - 0, సో 0 అంటే ఎనీథింగ్ 0 కాబట్టి 2 - 0 0 వేసాను. సో 3 - 3 0. నెక్స్ట్ వచ్చేసేసరికి 2 - 3 ఇంటూ 2 6, సో -4. సో నెక్స్ట్ 1 - 3 ఇంటూ 3 అంటే 9, సో 1 - 9 -8. సో నెక్స్ట్ వన్ 3 - 0 ఇంటూ ఎనీథింగ్ 0, సో 0 3 - 0 3, సో 6 - 6 0. నెక్స్ట్ 8 - 6 ఇంటూ 2 అంటే 12, సో -4. నెక్స్ట్ 7 - 6 3s are 18, సో ఎంత అవుతుందండి 7 - 18, దట్ మీన్స్ -11. సో 5 - 0 5. సో ఇక్కడ చూడండి -4 -4. సో నేను R4 ఈజ్ -R3 చేస్తాను, అప్పుడు R4లో ఉన్న -4 0 అవుతుంది. సో R4 టెన్స్ టు R4 - R3. సో దిస్ ఈజ్ ఇంప్లాయిస్ ఫస్ట్ 2 రోస్ సేమ్ రాసేసేస్తాను. సో 3 రోస్, ఓన్లీ 4th రో మాత్రమే మనం చేంజ్ చేస్తున్నాం కాబట్టి 4th రోలో కండిషన్ అప్లై చేయాలి. సో ఇక్కడ 0 0 - 0 0 అండ్ -4 ఇంటూ -(-+4) 0, -11 + 8 - 3, 5 - 3 2. చూడండి ఇప్పుడు R2 అండ్ R4 సేమ్ అయినాయి. సో నేనేం చేస్తాను, R4లో నుంచి R2ని తీసేస్తాను, అప్పుడు R4 టోటల్గా 0. సో R4 - R2, దిస్ ఈస్ టెన్స్ టు 1 2 3 0 0 0 -3 2 0 -4 -8 3 0. నెక్స్ట్ ఇక్కడ చూడండి 0 - 0 0 0 - 0 0 -3 -(-+3) 0 అండ్ 2 - 2 0. సో ఇంకేం పాసిబుల్స్ లేవు మనకి, ఇంకే రో ఆపరేషన్ చేసినా ఏ రో కూడా 0 అవుతుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ 3 రోస్ నాన్ జీరో రో, /0 0 రో. సో నాన్ జీరో రోస్ని మనం ర్యాంక్గా డిక్లేర్ చేస్తాం కాబట్టి ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ 3 అవుతుంది. ఎన్ని నాన్ జీరో రోస్ ఉన్నాయి, 3 ఉన్నాయి కాబట్టి 3. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్టూడెంట్స్. మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.